హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక్. నేను రీసెంట్‌గా బీటెక్ కంప్లీట్ చేశాను. సో, నేను ఇవాళ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, తాటిపల్లి సుధీర్ అన్నయ్య కండక్ట్ చేయబోయే 15 డేస్ స్టేజ్ ఫియర్ ప్రోగ్రామ్ గురించి చేయబోతున్నా. ఫస్ట్ ఇది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. అన్నయ్య ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడంటే. బికాజ్ ఎందుకంటే ఖమ్మం అండ్ సరౌండింగ్ ఏరియాస్‌లో ఉన్న యూత్‌కి గానీ, యూత్ అనే కాదు, ఒక ఎవరైతే స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకొక బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ఇట్స్ ఎ ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట వాళ్ళకి. ఎవరైతే మేమిప్పుడు ఒక 6 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ మా ఫ్రెండ్ సర్కిల్‌లో మేమున్నప్పుడు తక్కువ మందిలో మేము మాట్లాడగలుగుతున్నాము. కానీ స్టేజ్ ఎక్కి అదే ఇక్కడ మాట్లాడింది స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే మాత్రం అస్సలు మాట్లాడలేకపోతున్నాము. మాకు చాలా భయముంది. ఆ స్టేజ్ ఫియర్ అవన్నీ ఉన్నాయి. అట్లాంటివి స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలనుకుంటున్నాం గానీ ఎట్లననేది మాకు అర్థం కావట్లేదు. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళందరూ కాన్ఫిడెంట్‌గా కమ్యూనికేట్ చేయలేకపోతున్న వాళ్ళందరికీ గూడా ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండ్ బెస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఎందుకంటే తాటిపల్లి సుధీర్ అనే ఏ ప్రోగ్రామ్ చేసినా గానీ అది మోటివేషనల్ ప్రోగ్రామ్ అయినా, ఇట్లా స్టేజ్ ఫియర్ ప్రోగ్రామ్ అయినా కానీ ఆహ్, స్టూడెంట్స్‌కి కొన్ని అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటారు. ఏవి చేసినా గానీ చాలా బెస్ట్ ఔట్‌కమ్స్ 100% బెస్ట్ ఔట్‌కమ్స్ వస్తాయన్నమాట. సో, నేనెట్లా చెప్తున్నా అంటే, ఫస్ట్ నా లైఫ్‌లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. తర్వాత అది సుధీర్ అన్నయ్య ఎట్లా పోగొట్టాడనేది గూడా, ఆ ప్రోగ్రామ్ వల్ల ఎట్లా పోయిందనేది గూడా చెప్తాను. సో, నేను 10థ్ స్టాండర్డ్ చదివేటప్పుడు సెల్ఫ్ గవర్నెన్స్ అని అందులో పార్టిసిపేట్ చేశాను. యాక్చువల్‌గా సెల్ఫ్ గవర్నెన్స్ అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. నవంబర్ 14థ్ చిల్డ్రన్స్ డే కానీ, లేపోతే టీచర్స్ డే రోజున యాక్చువల్‌గా స్టూడెంట్సే టీచర్స్‌గా చేస్తారనమాట. ఆహ్, టీచర్స్‌గా అంటే స్టూడెంట్సే ఎళ్లి టీచర్స్‌గా సబ్జెక్ట్ టాపిక్స్ టీచ్ చేయటం అట్లా ఉంటుంది. వన్ డే ప్రోగ్రామ్ ఉంటుంది. సో, అట్లా నేను 10థ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు గూడా చేశాను. ఇట్లా సెల్ఫ్ గవర్నెన్స్ అన్నప్పుడు స్కూల్ కరస్పాండెంట్‌గా చేశాను. కరస్పాండెంట్ అంటే తెలుసు కదా! యాక్చువల్‌గా స్కూల్ మేనేజ్‌మెంట్‌లోనే టాప్ డెసిగ్నేషన్ ఏదన్నా ఉందంటే చైర్మన్ తర్వాత డైరెక్టర్ ఆర్ కరస్పాండెంట్. సెకండ్ హైయెస్ట్ పొజిషన్ ఆర్ అథారిటీ అనేది కరస్పాండెంట్. సో, నేను కరస్పాండెంట్ అట్లా చేశాము. అది హాఫ్ డే అయిపోయింది. మధ్యాహ్నం హాఫ్ డే నార్మల్ క్లాసెస్‌కొచ్చేసినప్పుడు జస్ట్ అప్పుడు మా ఇంగ్లీష్ మేడమ్ వచ్చి, సో, ఎవరెవరైతే ఇట్లా ఇవాళ సెల్ఫ్ గవర్నెన్స్‌లో పార్టిసిపేట్ చేశారో ఒక్కొక్కరు వచ్చి మీ వ్యూస్ షేర్ చేసుకోమన్నారు. జస్ట్ క్లాస్‌లోనే అందరి ముందొచ్చి షేర్ చేసుకోమన్నారు. నాకు చాలా ఫియర్ ఉండేది. ఫస్ట్ నన్ను రమ్మన్నారు. అంటే మా క్లాస్‌లోనే అప్పుడు 10థ్ కాబట్టి ఎట్లైనా మాకే ఆపర్చునిటీ ఉంటుంది. అది ఛాన్స్ మాకే ఉంటుందనమాట అది. చైర్మన్ అయినా, కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ఈ 3 రోల్స్ చేయడానికి 10థ్ వాళ్ళకి తప్పితే ఎవరికీ పర్మిషన్ ఉండదు. సో, చేసాము అట్లా ఫస్ట్ రమ్మంటే నేను సరే మిగతా వాళ్ళని మాట్లాడమనండి. నేను తర్వాత వస్తానన్నా. మిగతా అట్లా మా క్లాస్ నుంచి చేశారు మొత్తం ఒక 15 స్టూడెంట్స్ వరకు అప్పుడు ఫ్రెండ్స్ ఇట్లా టీచర్స్ గాని ఇట్లా చేశారనమాట. ఎంతకీ మేడమ్ రమ్మంటే నేను రాను అన్నాను. లాస్ట్‌కి అంటే తర్వాత చేశాక అందరు చేశాక వస్తా అని ఎప్పటికో ఆహ్, లాస్ట్ అందరూ అయిపోయిన తర్వాత అప్పుడు బలవంతంగా రమ్మంటే ఏదో భయపడకుండా ఎళ్లి అప్పుడు కూడా జస్ట్ ఎంతో ఒక 20, 25 సెకండ్స్ మాట్లాడి వచ్చేసాననమాట. అప్పుడు మేడమ్ అన్నారు యాక్చువల్‌గా, "నువ్వు ఇట్లా కాన్ఫిడెంట్‌గా ఇప్పుడు నీకు ఫ్యూచర్‌లో ఇట్లాంటిదేమన్నా జాబ్ చేసేటప్పుడు గాని, నువ్వు ఇంత హై పొజిషన్‌కెళ్ళినప్పుడు ఇట్లా కమ్యూనికేషన్ ఇట్లా ఉంటే ఎట్లా మాట్లాడగలుగుతావు? ఎట్లా సక్సెస్ అవుతావు?" నన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందనమాట. నేనే చాలా బాధపడ్డాను. ఏంటి మరీ అసలు ఇట్లా ఉంటే ఎట్లా? నిజమే గదా! కమ్యూనికేషన్ అనేది ఏదైనా స్టేజ్ ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. నౌ ఏ డేస్‌లో ప్రెజెంట్ ఉన్న డేస్‌లో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ కమ్యూనికేషన్ మనకి ఎంత టాలెంట్ ఉన్నా సరే, మనకి ఏదున్నా సరే అది కమ్యూనికేషన్ ద్వారానే ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాము. సో, అది లేనప్పుడు ఎట్లా అని భయపడుతున్నా. సో, ప్రాబ్లమ్ అనేది ఉంది. అది అర్థమవుతుంది నాకు ప్రాబ్లమ్ ఉంది. కానీ సొల్యూషన్ అనేది కనుక్కోలేకపోతున్నానన్నమాట. సో, అట్లా అయిపోయింది. తర్వాత డిప్లొమా జాయిన్ అయ్యాను. సత్పల్లిలోని సాయి స్ఫూర్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని డిప్లొమా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. అప్పుడు మేము జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ జాయిన్ అయిన 1 మంత్‌కి అట్లా సుధీర్ అనేవాళ్ళు వచ్చారనమాట. సో, 4 డేస్ 3 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి అనేసి వచ్చారు. దాంట్లో అంటే అన్నీ ఇంక్లూడ్ అయ్యాయి. యాక్చువల్‌గా మోటివేషనల్ ప్రోగ్రామ్, ఈ స్టేజ్ ఫియర్ అన్నీ గూడా ఉన్నాయి. సుధీర్ అన్నయ్యతో పాటు మిగతా కొంతమంది ట్రైనర్స్ గూడా వచ్చారనమాట. కానీ సుధీర్ అన్నయ్యది మాత్రం అందులో మేజర్ రోల్. ఎట్లా అంటే ఫస్ట్ రోజు ఏదైతే అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు వాళ్ళు మామూలుగా అసలు టెస్ట్ చేద్దాం ఎట్లా ఉందనేసి ఆ రోజు ఎంత 200 మెంబర్స్‌కి చేశారు ఆ ట్రైనింగ్ ప్రోగ్రాము. జస్ట్ వాళ్ళు ఏమనలేదు. వచ్చి మీ నేము, మీరు 10థ్ అది ఎక్కడ చదివారు, మీ నేటివ్ హోమ్ టౌన్ ఏంటి చెప్పేసి ఎళ్ళిపోమన్నారు. అందరి ముందు వచ్చి చెప్పి ఎళ్ళిపోమన్నారు డయాస్ మీద. అసలు ఇక ఎవ్వరు రాలేదనమాట. వాళ్ళు ఎంతసేపు అడిగినా గాని ఒక్కరు గూడా ఆ రోజు మాట్లాడలేదు. ఇంక్లూడింగ్ నేను గూడా ఆ రోజు మాట్లాడలేదు. సరే ఆ రోజు మామూలుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అది ప్రోగ్రామ్ అయిపోయింది.
3 డేస్ ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. థర్డ్ డే ఆఫ్టర్‌నూన్ నుంచి. థర్డ్ డే ఆఫ్టర్‌నూన్ ఒక లాస్ట్‌లో 1 అవర్ అట్లా ఉందనగా మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఇచ్చి చూద్దాము. మళ్ళీ ఏమన్నా యుటిలైజ్ చేసుకుంటారేమో అని ఆ రోజు ఇస్తే ఫస్ట్ డే ఎవరు ఒక్కరు గూడా మాట్లాడలేదు గదా! సెకండ్ డే ఆ 200 మెంబర్స్‌లో దగ్గర దగ్గర 30 మెంబర్స్ వరకు మాట్లాడారు. నేను గూడా మాట్లాడాను. మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు 5 మినిట్స్ కంటే తక్కువ మాట్లాడలేదు. మినిమమ్ మాట్లాడిన వాళ్ళందరూ మినిమమ్ 5 మినిట్స్ మాట్లాడారనమాట. సో, అంటే సుధీర్ అన్నయ్య, తాటిపల్లి సుధీర్ అన్నయ్య చేసే ప్రోగ్రామ్స్ గాని, ఆ ఇచ్చే ట్రైనింగ్ గాని అంత ఎఫెక్టివ్‌గా, అంత ఎఫిషియంట్‌గా ఉంటుందనమాట. అంత ఎఫిషియంట్‌గా ఉంటుంది. సో, నేను చెప్పాలనుకుందేంటంటే 3 డేస్ ప్రోగ్రామ్‌కే మాలో ఇంత చేంజ్ వచ్చిందంటే నేను అప్పటినుంచి ఇంక నాకు స్టేజ్ ఫియర్ అనేది లేదు. ఆ తర్వాత నాకు ఎంతో యూజ్‌ఫుల్ అయింది. కాలేజ్‌లో సెమినార్స్ ఇవ్వటం గానీ, టాపిక్ సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రెజెంటేషన్స్‌లో గానీ, చాలా ఇనిషియేషన్ నేనే ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని ఇచ్చేవాడిని. తర్వాత అవే కాదు కల్చరల్ యాక్టివిటీస్‌లో కోఆర్డినేటర్‌గా గానీ, ఆర్గనైజేషన్ చాలా బాగా చేశాను. చాలా అప్రిషియేషన్స్ వచ్చినియి. సో, ఇవాళ ఈ వీడియోలో మీకింత కాన్ఫిడెంట్‌గా, ఇంత ధైర్యంగా కూడా చెప్తున్నానంటే, అప్పుడు సుధీర్ అన్న ఇచ్చిన ట్రైనింగు మాలో ఉన్న స్టేజ్ ఫియర్ అంతా పోగొట్టటం వల్లనే ఇదంతా సాధ్యమైంది. సో, ఒక్కసారి మీరు ఆలోచించండి. 3 డేస్ ప్రోగ్రామ్‌కి అంత ఎఫెక్టివ్‌గా, ఎఫిషియంట్‌గా వచ్చిందంటే, మళ్ళీ 3 డేస్ ప్రోగ్రామ్ అది కంప్లీట్‌గా స్టేజ్ ఫియర్ కాదు. దాంట్లో స్టేజ్ ఫియర్ ఈస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. అయినా గాని మోటివేషనల్ అవన్నీ ఉన్నాయి. బట్ ఏదైతే ఈ 15 డేస్ చేస్తున్నాడో, ఈ 15 డేస్ ప్రోగ్రామ్ అనేది ఆ 3 డేస్‌కి అంత యూజ్ అయితే, ఈ 15 డేస్‌కనేది మీ ఎంత యూజ్ అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోండి. సో, ఎవరైతే ఇలా స్టేజ్ ఫియర్ అది మేము పోగొట్టుకోవాలి అని నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళో, మీ 15 డేస్ టైం అనేది తాటిపల్లి సుధీర్ అన్నయ్యకి ఇచ్చేసేయండి. ఖచ్చితంగా మీలో ఉన్న 100% స్టేజ్ ఫియర్ నుంచి 0% స్టేజ్ ఫియర్‌కి ఖచ్చితంగా మిమ్మల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాడు. కాబట్టి ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ఫీల్డ్ అయినా గానీ, ఎందులో అయినా చేయాలనుకుంటున్నారో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. థాంక్ యూ. అందరికీ నమస్కారం మళ్ళొకసారి.